మనకి నచ్చినోడు మన పక్కన ఉన్నటువంటోడు ఏదైనా చెప్తే ఎవడి గురించి అయినా కొంచెం నెగిటివ్ చెప్తే మనలో కూడా సైకలాజికల్గా ఆ నెగిటివ్నెస్ పెరిగిపోతుంది. అదే కొంతమంది అస్త్రం. పాకిస్తాన్లో భారత్కి వ్యతిరేకత సృష్టించే వాళ్ళ ఆలోచన అంతా కూడా అట్లాగే ఉంటుంది. అక్కడ మత పెద్దలు ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి కథలు చెప్పినే అక్కడున్న యువతరాన్ని మాయ చేస్తుంటారు. అందులో తాజాగా అక్కడ బాగా ఈ టీవీలలో వాటిట్లో పాపులర్ అయినటువంటి ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ తారిక్ మసూద్ తాజాగా ఒక విచిత్రమైనటువంటి కథ చెప్పుకొచ్చాడు. తనంట 2014కి ముందు భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. దానికి వీసా కావాలనుకున్నాడట. భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకోవాలని వీసా అడిగాడట. వీసా కోసం 5 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా లభించలేదట. మోడీ రావడం వల్లనే వీసా రాలేదు అని చెప్పేసి 2019లో మోడీ ప్రభుత్వం పడిపోతుంది కదా, ఎట్టయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. మోడీ ప్రభుత్వం 2019లో మళ్ళీ వచ్చిందట. దాంతో ఇంకొక 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయిందట. చివరికి 2024లో అవుతుంది అనుకుంటే మళ్ళీ మోడీ వచ్చాడట. దాంతో తన కల కల్లలైందట. భారతదేశంలో మోడీ రావడం వల్ల తనకు పెళ్లి కాలేకపోయింది అని చెప్పేసి వీడు వాగుతాడు. దాన్ని అక్కడోళ్ళు అయ్యో పాపం దుర్మార్గుడు, దాంట్లో మోడీ దుర్మార్గుడు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళు.